హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కొయ్యకూర ఒక కట్ట తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఆకులు లేకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మట్టి లేకుండా వాష్ చేసుకున్నాడంటే ఆకు అనేది బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు. ఇంకా మనం పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఆనియన్ కట్ చేసుకొని కరివేపాకు తెల్లగడ్డ డ్రైగా పెట్టుకుందామండి. అలానే శనగింజల పొడి వేసుకుందామండి. శనగింజల పొడి నేను శనగింజలు వేయించుకొని ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డ పొడి చేసుకోవాలండి. ఇంకా మనము నూనె అనేది వేగిపోయింది చూడండి. ఇంకా మనము ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా 2 నుంచి 3 వరకు తెల్లగడ్డలు వేసుకుందామండి. అలానే కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి ఫ్రై అనేది. ఇంకా మనము ఇవి 2 నుంచి 3 సెకండ్లు వేగిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకుందాము. పసుపు నేను అన్ని కూరలో వేస్తానండి, అది చాలా మంచిది, ఖచ్చితంగా వేసుకోవాలి అందరూ. ఇంకే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు. నేను ఎలా అయితే చెప్తానో మీరు కూడా అలానే చేసుకున్నాను. తొందరగా ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే మీకు ఫ్రై అయిపోతుందండి, ఎక్కువసేపు పట్టదు. చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇంక ఇప్పుడు మనం తెమ్మ లేకుండా కొయ్యాకు అనేది వేసుకున్నాము, అంటే కొయ్య తోటకూర అండి ఇది. ఈ విధంగా బాగా వాష్ చేసుకొని వేసుకున్నారంటే మీకు 2 నిమిషాల్లోనే మీకు వేగిపోతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేశారంటే హై ఫ్లేమ్లో మీకు త్వరగా వేగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఆకుల్లో ఉన్న ఎసురు అంటే వాటర్ అనేది ఇమిరిపోతాయి. చూడండి ఈ విధంగా మనము మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు మూత పెట్టిన తర్వాత తీసి చూడండి. వాటర్ అనేది ఏమీ ఉండవు, ఆకు కూడా బాగా ఇముడుతుంది. చిటికెడంత ఉప్పు వేసుకోండి. శనగింజల పొడిలో కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, ఇప్పుడు మనం ఆకుకూరలో వేస్తాం కాబట్టి. ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్నారంటే ఆకుకూర ఉట్టిదైనా తినేయచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లోకి రసం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మూత తీసి చూడండి, ఆకు అనేది బాగా వేగిపోయిందండి. దగ్గర పడింది చూడండి, కింద అడుగును కూడా కొంచెం అంతా అంటుకుంటుంది. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత శనగింజల పొడి వేసుకుని శనగింజలు వేయించుకొని చల్లారినాక పొట్టు తీసుకొని వట్టిమిరపకాయలు 4 నుంచి 5, ఇంకా తెల్లగడ్డ ఉప్పు వేసుకున్నారంటే శనగింజల పొడి అయిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్లు పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలపాలండి. చూడండి ఎంతో రుచికరమైన కొయ్య తోటకూర ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిటికెడంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి చాలా బాగుంటుంది, ఉట్టిదైనా తినేయచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన కొయ్య తోటకూర అండి. 5 నుంచి 10 నిమిషాల్లోనే అయిపోతుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే చూడండి, చూసేదానికి కూడా చాలా బాగుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలకైతే ఉట్టిది పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం సప్పగా చేసి పెట్టారంటే చాలా హెల్దీ అండి ఇది. ఆకుకూరలు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.